తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అంతకుముందు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఈ వేడుకలు తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించనున్నారు. రాష్ట్ర సాధనలో భాగమైన కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల కృషికి ఈ వేడుకలు నిదర్శనంగా నిలవనున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పతాకావిష్కరణ చేయనున్నారు. అమెరికాలో పార్టీ రజతోత్సవాల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, జపాన్లోని కిటాక్యూషు నగరాల మధ్య ఒక కీలకమైన పరస్పర సహకార ఒప్పందం కుదరనుంది. కిటాక్యూషు మేయర్ ప్రతినిధి బృందం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు ఈ బృందం హాజరవుతుంది. అనంతరం ఈ ఒప్పందం చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జపాన్ పర్యటనలో కిటాక్యూషును సందర్శించిన సందర్భంగా అక్కడి మేయర్ను హైదరాబాద్ కు ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో నిండిన కిటాక్యూషు నగరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంలో కిటాక్యూషు నగరం యొక్క సహకారం తీసుకోనుంది. ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి కీలకమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనతో అభివృద్ధి చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అనతి కాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల జీవిత విధానం మెరుగుపడేలా పాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చెప్పి సంబంధ వర్గాలతో ఉద్యమించాము. ఉద్యమం సమయంలో అన్ని వర్గాలు కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాకారం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధి కోసం తాను కృషి చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి అంటే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావించి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరోవైపు బల్లాట్లో కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ రవితేజ వేడుక అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. కాకుండా కేసీఆర్ మాత్రం నా తెలంగాణ కోటి రత్నాల మాగాని అని చెప్పేసి నిరూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. దీంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు శాసన మండలిలో గుట్టా చిత్రం జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అయితే ప్రారంభించడం జరిగింది. మరోవైపు ఇటు అన్ని వర్గాలు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటూ ఎక్కడెక్కడ తమ కార్యాలయాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలతో నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేస్తారు. మరి కొద్దిసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శాసన మండలి ప్రతిపక్ష నేత మహిళాచారి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ జాగృతికి సంబంధించి నూతన కార్యాలయం ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ ఎమ్మెల్సీ కవిత మరికొద్ది సేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అయితే ప్రారంభిస్తున్నారు. అసలు పార్టీకి
ఏదైతే జాగ్రత్త జెండా అదేవిధంగా నుంచి అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసి ఆవిర్భావ వేడుకలు ప్రారంభిస్తున్నారు. మొత్తంగా తీసుకుంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.